హాయ్ ఎవ్రీవన్. నేను ఇప్పుడు తీసుకొచ్చిన ఫ్రెష్ వంకాయలు టమాటాలండి. ఫ్రెష్గా తీసుకొచ్చిన కూరగాయలతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో వంకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి. నేను వీటిని ఇలా కట్ చేసుకొని కూర అనేది ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగుంది. అందుకే నేను అప్లోడ్ చేస్తాను. ముందుగా బాండిలో ఆయిల్ అనేది యాడ్ చేసుకొని తాలింపులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా బారుగా కట్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిలోనే పచ్చిమిరపకాయలు, కాస్త ఉప్పు, కాస్త పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఉల్లిపాయల్ని హై ఫ్లేమ్ మీద దగ్గరే ఉండి వేయించుకున్నాను. ఇది వేగిన తర్వాత వంకాయ ముక్కల్ని ముందుగానే వాటర్లో ఉప్పు పసుపు వేసి ఉంచుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని కూడా వేగిన ఉల్లిపాయలోనికి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేను ఈ కర్రీని మరీ హై ఫ్లేమ్ కాదని దగ్గరే ఉండి కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీద దగ్గరే ఉండి వేయించేసుకున్నాను. వంకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉడికిన తర్వాత దీనికి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయలు అప్పటికప్పుడు తీసుకొచ్చారండి. లేతగా ఉన్నాయి. ఒకటో రెండో ముదురుగా ఉన్నాయి. మొత్తం లేతకాయలే. అప్పటికప్పుడు తెచ్చిన కూరగాయలతో మనం వంట చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.